ఈ అమ్మాయి వచ్చి నా బ్రైడల్ అండి. తనకు వచ్చి 7th బ్రైడల్ ఉంది. దీనికి వచ్చి నేను వైటనింగ్ ట్రీట్మెంట్ పెట్టాను. సో 1 month అయింది. స్కిన్ అయితే డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకో సిట్టింగ్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత హెయిర్ మామూలుగా బ్రైడల్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే, నేను బ్రైడల్ ఆర్టిస్ట్ అండి. సో నేను కాస్మెటాలజీ కాబట్టి నేను రేజర్ పెట్టకుండా హెయిర్ రిమూవ్ చేసుకునేదానికి నేను డర్మా బ్లేడ్ అనేది యూజ్ చేసుకొని హెయిర్ అనేది రిమూవ్ చేసుకున్నాను. దీనివల్ల ఏమి ఉపయోగం అంటే హెయిర్ గ్రోత్ అనేది అంటే రేస్ చేస్తే కొంచెము హెయిర్ అనేది హార్డ్గా మళ్ళీ వస్తుందండి. అలా కాకుండా డర్మా చేసుకున్నామంటే హెయిర్ హార్డ్గా రాకుండా గ్రోత్ అనేది కంట్రోల్ అవుతుంది. సో నా దగ్గర బ్రైట్ చేసుకునే క్లయింట్స్ పెళ్లి కూతుర్లకి ఇది స్పెషల్ అండి. సో స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అలాగే హెయిర్ని వచ్చి రేస్ పెట్టుకోకుండా డర్మా బ్లేడ్తో చేస్తాము. సో కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది దీని మాటల్లో తర్వాత తిన్నాం. అలా ఈ సెకండ్ సిట్టింగ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడైతే డర్మా చేసుకుంటున్నాం. హాయ్ రోజా. ఇప్పుడు నువ్వు 1 month ముందు సిట్టింగ్ పెట్టుకున్నావు కదా. సో నీకు ఈ మంత్ 7th బ్రైడ్. సో 1 month ముందే నీకు హైడ్రా తర్వాత వైట్నింగ్ క్రీమ్ పెట్టాను. సో నీకు ఏమైనా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుందా? ఈవెన్ స్కిన్ ప్యాచెస్ అన్ని పోయినాయి. ఈ స్కిన్ ప్రెజెంట్ బ్రైట్ గా ఉంది. థాంక్యూ సో మచ్. అబ్బో తెలుస్తుంది అయితే. తెలుస్తుంది. ప్యాచెస్ రిమూవ్ అయింది. ఎవరైనా అడిగారా డిఫరెన్స్? మా పిన్ని వాళ్ళంతా అడిగారు. సో మన దగ్గర ఏంటి స్పెషల్ అనేది ఈవెన్ స్కిన్ ప్యాచెస్ రిమూవ్ చేయడం బ్రైడ్ క్లయింట్స్కి అదే కాంప్లిమెంట్ అనమాట. ఫస్ట్ లేజర్ చేసుకుంటాము. బ్రైడ్కి ముందు ఒక వైట్నింగ్ ఫేషియల్ కానీ గోల్డ్ ఫేషియల్ కానీ మీ స్కిన్కి ఏ సూట్ అయితే అది చేసుకుంటాం. నువ్వు ఇప్పుడు హ్యాపీయే కదా, స్కిన్ ఈవెన్ అయింది కదా, ప్యాచెస్ రిమూవ్ అయింది కదా. సో 1 సిట్టింగే నీకు ఇచ్చింది. సెకండ్ సిట్టింగ్ వచ్చి గ్లోప్ చేసుకున్నాం. ఇంకా 1 or 2 నీకు టైం ఉంటే ఇంకా గ్లో వచ్చి ఉంటుంది. కానీ బెటర్ దెన్ అప్పటికి ఇప్పటికి తేడా అయితే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.